నేను వీడియో పండగ గురించి చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్‌లో జాబులు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి, ఈ పండగ కాబట్టి ఇళ్ళకి వస్తూ ఉంటారు. సొంత ఊర్లకు వస్తూ ఉంటారండి. మరి వచ్చేటప్పుడు వాహనాలతో జాగ్రత్తగా రండి మీరు. నిదానంగా రండి. ఎందుకంటే ఇప్పుడు హైవేలో ఎక్కువ బళ్ళన్నీ ఒక్కసారి వదులుతారు కాబట్టి, అందరూ ఒక్కసారి ప్రయాణం చేస్తారు కాబట్టి, మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది. మరి నిదానంగా రండి. అది కాక మంచు ఉంటుంది కాబట్టి కొద్దిగా చీకటిగా ఉంటది. జాగ్రత్త ప్రయాణాలు చేయండి చేసేవాళ్ళు. కొద్ది నిదానంగా తోలండి. ఎవరైనా మందు తాగి బళ్ళు తోలుతారు. ఎవరు తోలగాకండి. మందు తాగగాకండి. మీరు సొంత ఊర్లకు వస్తున్నారు. మీ ఇళ్ళకి వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా రండి. మరి బస్సులకు కూడా అదనమైన రేట్లు పెంచుతారు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కాబట్టి డబల్ రేట్లు వేస్తుంటారు. మీరు చూసుకొని మీరు నడవండి. ఏ బస్సుకు వచ్చినా మీరు సొంత వాహనాలు వచ్చినా జాగ్రత్తగా రండి. మరి ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు అంటే మామూలు రేట్లు వేస్తారు. ప్రైవేట్ బస్సులు ఉంటాయి కాబట్టి అట్లకి రేట్లు ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే ఇదే సీజన్ వాళ్ళకి. ఎందుకంటే పండగ సీజన్ వాళ్ళు ఎంతైనా పెడతారు టికెట్లకి రేట్లు అని చెప్పేసి వాళ్ళు ఎలా పడితే అలా పెంచేస్తుంటారు టికెట్ల రేట్లు. మీరు జాగ్రత్తగా రండి. మరి జాగ్రత్తగా మీరు సొంత ఇళ్ళకి జారంటే మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు అంతా హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు కాబట్టి అట్నుంచి ఇటు పల్లెటూర్లకి వచ్చేవాళ్ళు కానీ మన ఏపీకి వచ్చేవాళ్ళు కానీ మరి ప్రతి జిల్లాలకు వస్తారు కాబట్టి జాగ్రత్తగా రండి. జాగ్రత్తగా రండి. వాహనాలు బాగా మంచిగా నడపండి. చిన్నగా రండి. నిదానంగా రండి. స్పీడ్గా వెళ్ళగాకండి. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవి ఉంటాయి. మరి జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు. మరి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనసుకి మరి వాహనాలు సరిగ్గా కనపడదు కాబట్టి మరి బళ్ళు దగ్గరికి రాకుండా తేడా వేగంగా తోలుకుంటూ రండి. మరి రైలు బళ్ళు ఎక్కేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కండి. ఎందుకంటే గేట్లు కాడ ఏలబడగాకండి. బళ్ళు కదిలేటప్పుడు ఎక్కగాకండి. మరి ఆగి ఉన్నప్పుడే బండి ఎక్కండి. మరి బళ్ళు కదిలేటప్పుడు పరిగెత్తి ఎక్కగాకండి. జాగ్రత్త. మరి ఎందుకంటే రైలు బండి పెట్టెల కాడ కూడా పట్టుకున్న రాడ్లు మంచు కురిసి రాడ్డు జారిపోతూ ఉంటుంది. రాడ్డు గట్టిగా పట్టుకోండి ఎక్కేటప్పుడు. మెట్ల కాడ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కండి రైలు కాడ. రైలు బయలుదేరేటప్పుడు ఎవరు కూడా ఆ వాకిట్లో కూర్చొని ఫోన్లు చూడగాకండి. ఎందుకంటే ఫోన్లు చూస్తా ఫోన్లు ఎవరిలో మీరు ఉంటారు. గబుక్కున కాలు జారి చేయి జారి ఉంటుంది. జాగ్రత్తగా రండి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఎందుకంటే ఇళ్ళ కాడ మీకోసం ఎంతోమంది మరి బంధువులు కానీ చుట్టాలు కానీ అయినోళ్ళు కానీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీకోసం మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త రావాలి. జాగ్రత్త రండి. ఎందుకు ఈ పండగ సీజన్ కాబట్టి ఈ పండగ అందరికీ పెద్ద పండుగ ఇది. మరి సంక్రాంతి అంటే పెద్ద పండుగ ఇది. 3 రోజులు చేస్తారు కాబట్టి ఈ పండుగని మరి జాగ్రత్త రండి. కోడి పందాలు వేసేవాళ్ళు కూడా మరి పందాలు మానుకుంటే మంచిది సెలవరికి. మరి కోడి పందాల మీద ఎంతోమంది మరి డబ్బు కానీ ఏదైనా కానీ పందాల్లో పోగొట్టుకుంటున్నారు. గెలిచిన వాళ్ళు సంతోషపడతారు. పోగొట్టుకున్న వాళ్ళు దిగులు పడతారు, వేదన పడతారు. ఎందుకంటే ఆ పందాల వల్ల కొంతమంది అప్పులు తీసుకొని వెళ్తారు. డబ్బులు ఇంట్లో గొడవలు పడి, ఇంట్లో భార్య పిల్లల మీద గొడవలు పడి ఇంట్లో డబ్బు ఎత్తుకెళ్ళిపోతుంటారు. నగలుంటే నగలు ఎత్తుకెళ్ళిపోయి తాకట్లో పెట్టి పందాలు పెడతా ఉంటారు. కోడి పందాలు ఏంటంటే కొంతమంది సంతోషపడతారు, కొంతమంది బాధపడతారు. అది ఎందుకని కోడి పందాలు కూడా మానుకుంటే చాలా వరకు మంచిది. పేకాట ఆడేవాళ్ళు కానీ కోడి పందాలు కానీ అవి మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కుటుంబాన్ని బాధ పెట్టకాకండి ఎవరు కూడా. కుటుంబం అంటే మీ ఒక్కల మీద కుటుంబం మరి 5, 6 ఉంటారు కాబట్టి ఇంట్లో కుటుంబం మీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి మీరు బాధ పెట్టగాకండి. మీ ఒక్కల వల్ల కుటుంబం అంతా బజారు పడిద్ది, రోడ్డున పడిద్ది. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే మీరు సంతోషంగా పండగ చేసుకోండి. పండగ చేసుకుంటూ భార్య బిడ్డలతో చక్కగా ఆనందంగా ఉండండి. మీరు ఏ పిండి వంటలు వండుకున్నా, ఏ బిర్యానీలు వండుకున్నా, ఏ పొలాలు వండుకున్నా ఇంట్లో శుభ్రం చేసుకొని శుభ్రం తిని ఇంట్లో ఉండండి. ఎందుకంటే బయట ఫుడ్ కూడా ఎక్కువ చేయగాకండి. ఎందుకంటే హోటళ్ళకి పోయి ఏదో అనుకుంటారు బాగా చేస్తారని చెప్పి పరిగెడతారు. హోటల్ తిండి కూడా ప్రమాదం. ఎందుకంటే నిల్వ ఉన్నాయి కలుపుతూ ఉంటారు. మరి కూర కూడా అప్పుడప్పుడు తాజా కూర వండరు. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి ఐస్‌లో పెట్టి తీసిన కూర అమ్ముతాం. అది చేస్తూ ఉంటారు. అది కొంతమంది పడక వాంతులు విరోచనాలు అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి. ఇంట్లో వండించుకోండి. ఇంట్లో తినండి. హోటల్‌లోకి ఎగబడుతున్నారు చాలామంది. చాలా సార్లు ఒకసారి నేను బాధపడ్డా. ఎందుకంటే ఒకసారి మా పాప వెళ్ళి తెమ్మంటే తెచ్చా నేను. తె తెత్తే మోసం చేశారు వాళ్ళు. సద్దిది కడిపేసి వేడి చేసి ఇచ్చారు సద్దిది. వేడి చేసి ఇస్తే అది వేడి తగ్గిపోయాక సద్ది కంపు బంక సాగింది అన్నం. ఇంకా ఆ అన్నం తినలే మేము పడేసాం.
అందుకని నేను చెప్తున్నా, ఒకసారి మేము దెబ్బతిన్నా ఒకసారి వెళ్ళే నేను వాటికి. నాకు హోటల్ ఫుడ్ అంటే నాకు నచ్చదు. ఏ కూరలు అయినా కర్రీ ప్యాంట్ కూడా నేను తెచ్చుకోను, ఎందుకంటే నాకు నచ్చవు. ఇంట్లోనే చేసుకుంటా ఏదైనా సరే, పచ్చడి చేసుకొని, ఏ కూరగాయలు వండుకొని, ఆకుకూరలు వండుకొని ఇంట్లో వండుకుంటా నేను. బయట కూరలు నాకు నచ్చవు నేను తెచ్చుకోను అసలు. ఈ పచ్చడి అప్పటికప్పుడు సరే, ఈ కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తింటా. అంతేగాని బయట ఫుడ్కి మట్టుకి మీరు అలవాటు చేసుకున్నా కూడా తగ్గించుకోండి చాలా వరకు. ఎందుకంటే బయట ఏదో మసాలా వాసనలు వేసి మసాలా గబగబా వాసన వస్తున్నాయని చెప్పి పరిగెడుతున్నారు. చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. అవి కూడా ఇంట్లో చేపించుకొని తినండి. చేత కాకపోతే ఎవరైనా చేత ఏమైనా పెట్టి వండించుకొని తినండి. అంతేగాని బయట ఫుడ్ కూడా ఎక్కువ తినగాకండి. ఎందుకంటే మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఇప్పుడు ఇదిగాక ప్రతి దాంట్లో కల్తీ కలుపుతుంది, కల్తీలు కలుపుతున్నాయి ప్రతిది కూడా. ఇప్పుడు నూనెలు కూడా మంచిగా రావట్లా, కల్తీ నూనెలు అన్నీ కూడా కల్తీ నూనెలు వచ్చేస్తున్నాయి. ప్రతి దాంట్లో కల్తీని, మనకు రోగాలు ఎక్కువైపోతున్నాయి అట్లా తిని. ప్రతి దాంట్లో కూడా కల్తీ 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 ఇట్లా అయిపోతుంది. మరి మీరు జాగ్రత్తగా ఉండండి. పండగ కాబట్టి సంతోషంగా ఉండండి. అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఇది పెద్ద పండగ సంక్రాంతి అంటే. మరి భోగి పండగ కనుము 3 ఉంటాయి కాబట్టి 3 రోజులు కొత్త బట్టలు కట్టుకొని చక్కగా సరదాగా ఇంట్లో కుటుంబంతో పండగ చేసుకోండి. కుటుంబంతో సరదాగా ఉండండి. ఇంట్లో కూడా ఎవరో గొడవలు ఆడుకోకండి. ఎందుకంటే ఈ పండగ సీజన్ అంటే పెద్ద పండగ కాబట్టి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కాబట్టి మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మరి దూరాభారం నుంచి వస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసుకొని, మరి సెలవులు పెట్టుకొని, సెలవులు వస్తాయి కాబట్టి సెలవుల వల్ల ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికాడ కూడా తల్లిదండ్రులతో కానీ, బిడ్డలతో కానీ, భార్యతో కానీ చక్కగా ఉండండి. ఎవరితో గొడవలు పడకాకండి. ఇంటికాడ కూడా గొడవలు పడకాకండి. డబ్బు ఎత్తుకెళ్ళి మీరు అనవసరం ఖర్చులు పెట్టకాకండి. ఆగం చేసుకోవద్దండి ఎవరు కూడా. ఎందుకంటే కొంతమంది లక్షలు ఎత్తుకెళ్ళిపోయి పందాల్లో పెట్టేస్తున్నారు. కోడి పందాలని, ప్యాకెట్లని అట్లా పెట్టేస్తున్నారు. మనం కష్టపడి సంపాదంటే ఎన్ని రోజులు పడుతుంది ఆ డబ్బులు? మనం ఎన్నాళ్ళు సంపాదిస్తా వాటిని, ఎన్నాళ్ళు మనం కష్టపడాలి ఆ డబ్బులు సంపాదిస్తాకి? అది ఒక్కరోజు ఎత్తుకెళ్ళి మరి ఆగం చేస్తున్నారు. అలా చేయగాకండి. ఏమన్నా కొంచెం తాగుడు అలవాటు ఉంటే ఇంటికాడే తీసుకోండి, బయటికి వెళ్ళగాకండి. ఇంటికాడే చక్కగా అన్నం వండించుకొని మంచి కూరలు వండించుకొని తిని ఇంట్లోనే కొద్దిగా ఏదైనా అలవాటు ఉంటే కొద్దిగా లిమిట్గా, ఎక్కువ కూడా కాదు, లిమిట్గా తీసుకొని ఇంట్లోనే వండండి. ఇంట్లో కూడా బిడ్డల కాడ పరువు బాగొట్టుకోకండి. ఎందుకంటే కొంతమంది తాగిన వాళ్ళు నేను చాలామంది చూస్తున్నారు, రోడ్డు మీద దొల్లాడుతున్నారు. బట్టలు ఉంటున్న వాళ్ళకి ఒంటి మీద ఆ పరువు పోతుంది, ఇలువ పోతుంది. ఎందుకంటే తాగితే వాళ్ళకి ఒంటి మీద బట్టలు ఉండడం ఇట్లా పాస్కి వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు ఆ బట్టల్లోనే, మరి రోడ్ల మీద దొల్లాడుతున్నారు. వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ భార్య పిల్లలు శుభ్రం చేసి మరి చేస్తున్నారంటే మరి భార్య ఎంత కష్టపడుతుంది అది ఆలోచించుకోవాలి. బిడ్డలైనా భార్య అయినా అంత చూస్తున్నారు కాబట్టి నేను ఎందుకంటే బజార్లో కాయలు అమ్ముతున్నాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. అవన్నీ నేను చూస్తూ ఉంటాను. నేను రోడ్ల మీద చాలామంది చూస్తా, తాగుతారు, ఆ డబ్బు ఆగం చేస్తూ ఉంటారు. డబ్బు ఎడపడితే పడేసుకుంటారు. ఆ పక్కన చేరి ఇంకా ఏరే వాళ్ళు చేరి ఆ డబ్బులు నూకేస్తూ ఉంటారు. అలా చేసుకోకాకండి. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కాబట్టి, కష్టపడితే వస్తుంది రూపాయి. మీరు అనవసరంగా పాడు చేసుకొని ఆ మందుకు అలవాటు పడి మందు తాగి ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు జేబుల్లో ఆగం చేసుకుంటున్నారు. అలా చేసుకోకాకండి. ఆ డబ్బు మీ కుటుంబానికి పెట్టుకోండి, మీ భార్య పిల్లలకి పెట్టుకోండి, శుభ్రంగా ఉండండి. మీరు కడుపునిండా తినండి, మంచి ఫుడ్ తినండి, మంచి ఆహారం తీసుకోండి. అంతేగాని ఆ మందుకు అలవాటు పడి మరి మత్తు పదార్థాలకు అలవాటు పడి మరి మీ ఆరోగ్యం పాడైద్ది ముందు. ఎందుకంటే మరి కుటుంబం మీ మీద ఆధారపడి అన్నప్పుడు మరి మీ ఒక్కల వల్ల మీ ఇంట్లో కుటుంబం జరగాలి. మరి మీ ఒక్కరికి బాగోపోతే ఇంట్లో కుటుంబం ఏమైపోవాలి అది ఆలోచించుకోవాలి మీరు. ఏదైనా సరే, ఎవరైనా సరే మరి నన్ను తిట్టుకోకాకండి. ఎవరు కూడా పండగ టైంలో ఒకరు తిట్టుకుని నాకేం బాధలేదు. ఒకళ్ళు నేను తప్పుగా అంటే మీరు తిట్టుకున్న నాకు బాధలేదు. నేను ఎవరి గురించి తప్పుగా అంటల్లా, అంటే మంచిగా ఉండమని చెప్తాను అంతే. ఎందుకంటే మనం తాగుబోతోళ్ళని అంటే ఏమన్నా అంటారేమో. ఎందుకంటే మీరు తాగుతున్నారు, మీ పరువు బాగొట్టుకుంటున్నారు, ఇలువ పోతుంది మీకు. మీకు ఇలువ ఉంటలా బజార్లో, పరువు ఉంటలా. ఏయ్ ఏంట్రా తాగుబోతుంది, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు వాళ్ళని. అందుకు ఆ మాట అనిపించుకోకండి. ఎందుకు అనిపించుకోవాలి ఒకరి చేత? మీరు కష్టపడుతున్నారు, మీరు కష్టపడి మీరు తింటున్నారు. ఎవరి సొమ్ము మీరు తింటలేదు కదా. ఇంకొకరి చేత మీరు ఎందుకు అనిపించుకోవాలి ఆ మాటలు? ఇంకొకరి చేత ఎందుకు తిట్టించుకోవాలి? అలాగా మీరు బాధపడగాకండి. ఏమనుకోవద్దు నన్ను. మీరు నన్ను తిట్టుకున్నా బాధలేదు. ఎందుకంటే మీ మంచి గురించే నేను చెబుతున్నా. ఎందుకంటే ఈ
తాగే వాళ్ళు నేను ఎంతోమంది రోడ్ల మీద చూస్తున్నాను కాబట్టి, నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి రోడ్ల మీద చూస్తూ ఉంటాను ఎంతోమంది. అసలు వాళ్ళకి రోడ్ల మీద దొర్లాడుతూ ఉంటే వెళ్ళే వాహనాలు, వచ్చే వాహనాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో ఆ మత్తు దిగినప్పుడు లేచి రోడ్డు మీద మట్టి దులుపుకొని అసలు అనకూడదు పాసుల్లో దొల్లాడుతూ ఉంటారు. ముమ్ములుస్తూ ఉంటారు. ఉమ్ములు దొల్లాడుతూ ఉంటారు. అంతా గలీజు. మళ్ళీ ఆ రోతక బట్టలతో ఇంటికెళ్ళి భార్య శుభ్రం చేయాలి. ఈ భార్య బిడ్డలు శుభ్రం చేయాలి. ఎందుకు అలా చేసుకోవటం? నలుగురితో చీచి అనిపించుకోకూడదు. శుభ్రంగా ఉండండి. మీకు అలవాటు ఉందా? ఇంటికి ఎత్తుకెళ్ళి శుభ్రంగా ఇంట్లో తాగి ఇంట్లో పనుకోండి. బయటికి రాగాకండి. ఆ నిశా దిగినప్పుడు శుభ్రంగా స్నానం చేసి బయటకు వచ్చి బయట తిరగండి నలుగురిలోకి. ఇప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మరి కుటుంబానికి చెడ్డ పేరు తాకూడదు. మరి పిల్లలు ఎదుగుతారు. పిల్లలు కూడా ఇంకో పిల్లలు ఆ పిల్లల్ని అనకూడదు. అరే మీ నాన్న అట్టరా, మీ నాన్న అట్టరా అని చెప్పి పిల్లలతో ఏరే పిల్లలు మీ పిల్లల్ని అట్టంటే వాళ్ళకి బాధగా ఉంటుందా లేదా? అది తెలుసుకొని తెలుసుకోండి. తాగుతున్నారు. ఎంత డబ్బు పడితే అంత డబ్బు జేబుల్లో వేసుకొని పోతున్నారు. ఆ డబ్బు ఎవరన్నా నూకేస్తున్నారు. ఏడపోతుందో తెలీదు. ఏమి లేకుండా ఒట్టి జేబులతో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే డబ్బు ఏం చేసావు ఇంటికాడ గొడవలు పడతారు. ఇంటికాడ ఎదురు మళ్ళీ పెళ్ళాం మీద గొడవ పడతారు. డబ్బు ఏం చేసావు నువ్వే తీసుకున్నావు మళ్ళీ భార్య మీద ఎగురుతారు. ఆ భార్య మీద చేసుకుంటారు. బిడ్డల మీద చేసుకుంటారు. అవి వద్దు. అవి మానుకోండి. శుభ్రంగా ఉండండి. మీకు అలవాటు ఉందా? లిమిట్గా తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు. లిమిట్గా తీసుకోండి. మత్తు పదార్థాలు కూడా మానుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం పడైద్ది. రేపు ఇవాళ 1000 రూపాయలు పెట్టి తాగుతావు. రేపు హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షలు అవుతున్నాయి. ఎందుకంత ఖర్చు పెట్టుకోవటం? నీ ఆరోగ్యం ముందే నువ్వు బాగు చేసుకోవచ్చు కదా. డాక్టర్లను పోషించటం, హాస్పిటల్కి వెళ్ళి మీ ఇంట్లో కుటుంబాన్ని హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళు వచ్చి మీకోసం సేవ చేయటం, ఇవన్నీ ఎందుకు? మానుకొని శుభ్రంగా ఇంట్లో టైం ప్రకారం ఇంట్లో వండిన ఆహారం తినండి. ఇంట్లో వండించుకొని తినండి. మంచి కూరలు వండించుకొని తినండి. ఆ డబ్బు ఆ తాగుడు పెట్టే డబ్బు ఇంట్లో రోజుకో రకం కూర వండించుకోండి. చేపలు, మాంసం ఏదో ఒకటి వండించుకొని తినండి శుభ్రంగా. మంచి కాయలు ఓయిలు తెప్పించుకొని తినండి. మంచి ఆహారం తీసుకోండి. మీకు ఒంటి కూడా బాగుంటుంది. ఆ పిచ్చ మందుకు పెట్టి ఆ పిచ్చ మందు తాగి ఆ నిశా ఎక్కి రోడ్ల మీద అరవటం, రోడ్ల మీద తిట్టుకోవటం, మరి రోడ్ల మీద దొల్లాడటం, గలీజ్గా రోతగా ప్రతి వాళ్ళు తిడతాం. ఎందుకు? పక్కన ఇరుగు పొరుగు కూడా తిడతాం. ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎందుకు అనిపించుకోవాలి? మనం కష్టపడేటప్పుడు ఒకరితో అనిపించుకోకూడదు. మనం తింటున్నప్పుడు మన సంపాదన మనం తెచ్చుకున్నప్పుడు ఇంకోళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి? జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఈ పండగ 3 రోజులు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా కుటుంబంతో చక్కగా పండగ చేసుకోండి. చక్కగా ఉండండి. కొత్త బట్టలు కట్టుకోండి. 3 రోజులు పండగ కాబట్టి, పెద్ద పండుగ ఇదే కాబట్టి, సంవత్సరంలో పెద్ద పండుగ ఇదే కాబట్టి, అందరూ పెద్ద పండుగ కాబట్టి పెద్దోళ్ళు అందరూ కూడా మంచి చేసుకుంటారు పండగల్ని. జాగ్రత్తగా అందరూ వాహనాలు తోలే బిడ్డలు మటుకు జాగ్రత్తగా వెళ్ళండి. చాలా జాగ్రత్తగా అండి బాబు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వాహనాలు తోలుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా అండి అయ్యా. ఎందుకంటే మరి మంచు ఉంది, ఎక్కువ మంచుగా ఉంటుంది. మరి వాహనాలు తోలేటప్పుడు కొద్దిగా మత్తు వస్తూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే ప్రయాణం చేసేటప్పుడు ఉదయం పూట చీకట్లో కొంతమంది ప్రయాణం చేస్తుంటారు. ఆ మంచుకి చలికి కొంతమందికి మొక్కతొచ్చేసి కళ్ళు మూతలు పడతా ఉంటాయి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మీరు ఎలా పడితే అలా బళ్ళు తోలగాకండి. నిదానికి వెళ్ళండి. మరి చెండ బేకులే కాకండి. జాగ్రత్తగా చిన్నగా వెళ్ళండి. స్లోగా వెళ్ళండి. జాగ్రత్త మీ వాహనాలు మీరు ఇంటికి క్షేమంగా చేరండి. మీ బంధువుల కాడికి కానీ, తల్లిదండ్రుల కాడికి కానీ, భార్య బిడ్డల కాడికి కానీ జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ జాగ్రత్తగా ఏంటి పండగలు చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా జాబులకి వెళ్ళేవాళ్ళు జాబులకి వెళ్ళండి. మరి మీరు అందరూ మన తిట్టుకోగాకండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. మరి అందరూ బాగుండాలి. మీలో మేము బాగుండాలి. అది ఎందుకంటే మా వీడియోలు చాలామంది చూస్తున్నారు. చూడండి. నేను చాలా వీడియోలు చేస్తూ ఉంటాను. చాలా వీడియోలు పెడతా ఉంటాను. మంచి వీడియోలే పెడుతున్నాను. చెడ్డగా నేను పెట్టను. ఎవరిని కూడా చెడ్డగా నేను మాట్లాడను. అందరినీ మంచిగానే మాట్లాడతాను. అందరితో బాగానే ఉంటాను నేను. నాతో చాలామంది బాగా మాట్లాడతారు. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కూడా చక్కగా నా దగ్గరకు వచ్చి ఆంటీ ఈ ఛానల్ చెప్పండి ఆంటీ, మేము వీడియోలు చూస్తామని చెప్పి చాలామంది చిన్న పిల్లలు కూడా స్కూల్కి వచ్చే పిల్లలు, కాలేజీకి వచ్చే పిల్లలు నా దగ్గరకు వస్తారు. బండి కాడికి వచ్చి చక్కగా మాట్లాడతారు. నాతోటి పిల్లలకి చక్కగా మాట్లాడతారు. మా అమ్మ అంటారు, ఆంటీ అంటారు నన్ను చక్కగా.
చక్కగా మాట్లాడతారు. చక్కగా బండి కాడ నుంచొని చక్కగా మాట్లాడి చక్కగా నవ్వుతారు. "ఆంటీ నువ్వు బాగా చేస్తున్నావు. మంచి వీడియోలు పెడుతున్నావు ఆంటీ" అని చెప్పి అంటారు. చక్కగా చూడండి, మంచి వీడియోలు వస్తున్నాయి చూడండి. నా వీడియోలు కూడా మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. ఏవి ఉన్నా ఏది సరే అందరికి పనికొచ్చే వీడియోలు పెడతా. పనికిరాని వీడియోలు నేను పెట్టను. ప్రతిది తీస్తూ ఉంటా. పండగల సీజన్లో పండగలు అవి తీస్తాను. నేను ఫంక్షన్లు అవి తీస్తూ ఉంటాను. మరి పార్టీల తరపున తీస్తూ ఉంటాను. తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీ గురించి తీస్తూ ఉంటాను. లోకేష్ బాబు కాడికి వెళ్ళినప్పుడు అక్కడ తీస్తాను. చంద్రబాబు అన్న కాడికి వెళ్ళినప్పుడు ఆఫీస్ కాడికి అక్కడ తీస్తాను. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోలు తీస్తాను. మంచి మంచి వీడియోలు తీస్తాను. ఆఫీసుల కాడికి వెళ్ళినప్పుడు కూడా మంచి వీడియోలు తీస్తాను. మా ఆఫీసుల్లో కూడా తెలుగుదేశం ఆఫీసులో ఏదైనా ప్రోగ్రాలు జరిగితే అవి కూడా తీస్తూ ఉంటాను. చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతుంటాను నేను. మరి నా పేరు శాంత అండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. మీరు అందరూ చూడండి. మీ అందరికీ వందనాలండి.